కొంచెం ఉదురుగడ్డలు ఏమైనా ఉంటే పైన అంత జీర వేసుకోవాలి. లేదనుకుంటే అలాగే కట్ చేసి వేసుకోవచ్చు. తెలిసింది ముల్లంగి స్ట్రైట్గా అయితే కాదు, ఇలా రౌండ్గానే కట్ చేస్తాం కదా ముల్లంగిని, అంతే, ఇంకేం లేదు. ఒక 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇట్లా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా మనం ఇందాక చింతగుజ్జు చూపించాం కదా, చింతగుజ్జు, పప్పు యాడ్ చేసుకోవడమే. ఉప్పు వేసుకున్నాం. నెక్స్ట్ కారం కూడా ఇప్పుడు దాకా యాడ్ చేయలేదు కదా, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి, చిన్నదాంతో 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఎందుకంటే సాంబార్ పౌడర్ వేసుకుంటాం మళ్ళీ, దానిలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి స్పైసీ. ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసేస్తాను అందులోకి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్, ఫుల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తాను సాంబార్ పౌడర్. కలిపేసుకొని ఉండలు కట్టుకోకుండా ఇప్పుడైతే ఆ పప్పు, చింతపండు గుజ్జు అంతా యాడ్ చేసేస్తాను ఇందులోకి. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి కొంచెం వేస్తాను, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే ట్రై చేయండి, ఎవరైనా కసూరి మేతి ఇప్పుడు దాకా అలవాటు లేని వాళ్ళైతే. చాలా అయితే బాగుంటుందండి, స్మెల్ అయితే చాలా సూపర్ ఉంటుంది అనమాట. ఈ స్మెల్ తోటే తినేయాలనిపిస్తుంది అసలు చూడంగానే. నెక్స్ట్ ఫైనల్గా ఇది బాగా కుక్ అవనిద్దాము. కుక్ అవని కొంచెం మూత పెట్టేస్తాను, ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఫైనల్గా దింపేటప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓకే, బాగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. అంతే, కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మన సాంబారు, ముల్లంగి పప్పు సాంబారు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం.